అందరికీ నమస్కారం. ఇక కథలోకి వెళ్తే, పోలీసులు చేసిన దాడిలో జేపీ మరియు అతని అనుచరుడు సూర్యాబాయ్ మరణించినట్టుగా నిర్ధారించారు. న్యూస్ చూస్తూ అక్కడే కూలబడిపోయింది తార. ఇంట్లో అందరూ కంగారుగా తన దగ్గరికి వచ్చారు. స్పృహ కోల్పోవడంతో తనని హాస్పిటల్కి తరలించారు. న్యూస్ చూసిన సులోచన గారు నందిని శివ దగ్గరికి వచ్చి, ఏం జరిగిందిరా, సూర్య చనిపోవడం ఏంటి అని ఏడుస్తూ ఉంటే వాళ్ళని హత్తుకున్నాడు శివ. ఆదిత్య ఫోన్ మాట్లాడుతూ కనిపించేసరికి వాళ్ళని తారా దగ్గరికి వెళ్ళమని చెప్పి ఆదిత్య దగ్గరికి వచ్చాడు శివ. ఎందుకు ఇలా చేశావు అని శివ కోపంగా అడిగేసరికి ఆదిత్య నవ్వుతూ సమాధానం చెప్పకుండా తార ఉన్న గదికి వచ్చాడు. డాక్టర్ తను నెల తప్పిందని చెప్పడంతో సంతోషించాలో, సూర్య లేడన్న నిజంతో బాధపడాలో అర్థం కాలేదు సులోచన గారికి. తనింకా స్పృహలోకి రాలేదు. పల్స్ బాగా లోగా ఉందని, ఊపిరి అందుకోవడం కష్టంగా ఉందని ఆక్సిజన్ మాస్క్ పెట్టారు తనకి. సులోచన గారు ఏడుస్తుంటే నందిని ఆమెని తీసుకుని బయటికి వచ్చి కూర్చుంది. మరుక్షణం ఆదిత్య తారం చూస్తూ నిలబడ్డాడు. కాసేపటికి నర్స్ బయటికి వచ్చి కంగారుగా డాక్టర్ అని పిలవటంతో నందిని తార గదిలోకి వెళ్ళింది. ఏం జరిగిందో అని భయపడుతూ నిలబడిన సులోచన గారికి ఆ భయాన్ని నిజం చేస్తూ తార చనిపోయిందని చెప్పటంతో ఏడుస్తూ అక్కడే కూలబడింది. సారీ అమ్మా. సూర్య లేడన్న నిజాన్ని తట్టుకోలేక తార ఆక్సిజన్ మాస్క్ తీసేసుకుంది. ఊపిరాడక అయ్యో అంటూ సులోచన గారు తల కొట్టుకుంటూ ఏడుస్తున్నారు. ఆదిత్య పక్క నుంచి చూస్తూనే ఉన్నాడు. శివ మాత్రం అయోమయంలో ఉండిపోయాడు. అక్కడితో జేపీ కథతో పాటు సూర్యాబాయ్ కథ కూడా ముగిసిపోయింది. పేపర్లో సూర్య తారలకి నివాళులు అర్పిస్తూ ఫోటోలు పబ్లిష్ చేశారు. ఆ ఫొటోస్ చూసిన తారా తండ్రి ఆ పేపర్ని మంచం మీద పడున్న భరత్కి చూపిస్తూ, మన పరువు మంటగల్పిపోయింది. చివరికి ఏం జరిగింది? ఆ దేవుడే దానికి సరైన బుద్ధి చెప్పాడురా. నేను ఈ స్థితికి తీసుకొచ్చినందుకు దానికి సరైన శిక్షే పడింది. చచ్చిందిరా, లేదంటే నేనే దాన్ని చంపేసేవాణ్ణి. అది చచ్చింది భరత్ అని సంతోషంగా చెప్తూ ఆనందపడిపోయాడు తార తండ్రి. పిల్లల జీవితాలు నాశనం అయిపోయినా వీళ్ళకి పరువే ముఖ్యం. ఛీ, క్షమించు తారమ్మా. మళ్ళీ జన్మంటూ ఉంటే నిన్ను మంచిగా చూసుకునే తండ్రి కడుపున పుట్టాలి నువ్వు. కాలం గడిచే కొద్దీ గాయాలు మానుతున్నాయి. అందరూ ఎవరు పనుల్లో వాళ్ళు మునిగిపోయారు. పూజని కన్విన్స్ చేసి సిద్ధుతో పెళ్లి జరిపించారు శివ, ఆదిత్య. ఆ తర్వాత పూజ అక్కడుంటే వాళ్ళ నాన్న వల్ల ఎప్పటికైనా ప్రమాదమని ఇద్దరిని లండన్కి పంపించేశారు. స్నేహకి నెలలు నిండటంతో సులోచన గారు ఆదిత్యని ఒప్పించి పురిటికి ఇద్దరిని వాళ్ళింటికి తీసుకువెళ్లారు. స్నేహ ఆలోచిస్తూ కూర్చుంది. ఆదిత్య వాష్రూమ్ నుంచి బయటికి వస్తూ తన పక్కనే కూర్చున్నాడు. ఏమైంది? ఇంకో 10 డేస్లో నీ డెలివరీ ఉంది. భయమేస్తుందా? ఎందుకు ఇలా చేశావు ఆదిత్య? అన్నయ్యని మన జీవితాల్లో లేకుండా ఎందుకు చేశావు? వాడికి ఏది మంచో అదే చేశాను అంటూ తన భుజం పట్టుకుని గుండెలకు ఆనించుకున్నాడు ఆదిత్య. ఓయ్ నెమలి అంటూ పిలుపు వినిపించేసరికి పరిగెత్తుకుంటూ గుమ్మం దగ్గరికి వచ్చింది తను. ఏయ్, అలా పరుగులు పెట్టకే, లోపల నా బేబీ ఆయాసపడుతుంది అంటూ అరుగు మీద కూర్చుంటూ తనని ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. పెరుగుతున్న తన కడుపు బిడ్డ ఎదుగుదలని చూపిస్తుంటే సంతోషంగా తన కడుపు మీద నిమిరాడు. అమ్మమ్మ ఎక్కడా అని అడిగాడు. పొలానికి వెళ్ళింది. మావయ్య గారు కూడా బామ్మతో పాటు వెళ్ళారు. కాసేపట్లో వచ్చేస్తారు. అవునా అమ్మా, నీకు ఆకలిస్తుందా? ఇదిగో నీకోసం తోట నుంచి జామకాయలు కోసుకొచ్చాను అంటూ కడుపు మీద నిమురుతూ ఒకటి తీసి తన చేతిలో పెట్టాడు. పాపే అని నమ్మకమేంటి? నాకు తెలుసు, మా అమ్మే పుడుతుంది. నా కూతుర్ని కూడా మా అమ్మలా ధైర్యంగా పెంచాలి. అందుకే నీ పురుడు ఈ ఊర్లో, ఈ ఇంట్లో జరగాలని కోరుకున్నాను. అమ్మమ్మ అన్నీ చూసుకుంటుంది. అవును సూర్య, నాకిక్కడ చాలా నచ్చింది. అవును, నీకు అమ్మమ్మ ఉందని ఎప్పుడూ చెప్పలేదు? నాకు తెలీదు. అమ్మ ఇంట్లో ఒప్పుకోలేదని నాన్నని పెళ్లి చేసుకుని బయటకు వచ్చేసింది. ఆ తర్వాత ఎప్పుడూ అమ్మమ్మ వాళ్ళు తన దగ్గరికి రాలేదు. ఆ సంఘటన తర్వాత మనం ఇక్కడైతే సేఫ్గా ఉంటామని నాన్న ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది సూర్య. ఇంకెప్పటికీ మనం ఇక్కడే ఉండిపోదాం. కష్టపడి ₹1 సంపాదించినా చాలు. దానిలోనే మన బిడ్డని సంతోషంగా పెంచుకుందాం. అన్నీ అక్కడే ముగిసిపోయాయి నెమలి, వదిలేయి. ఇది మన కొత్త జీవితం. మన బిడ్డ వస్తూనే ఆ చీకటి ప్రపంచానికి మనల్ని దూరంగా తీసుకొచ్చేసింది అంటూ తన కడుపు మీద ముద్దాడాడు.
ఆ! ఏరా వచ్చేసావా? పిల్ల ఒంటరిగా ఉంది అని కంగారుగా వచ్చేసాం. సూర్య, ఇదిగో పని వాళ్ళకి కూలీ డబ్బులివ్వాలి, ఇచ్చేసిరా అంటూ అతని చేతికి డబ్బులిచ్చారు బామ్మగారు. సూర్య సరే అంటూ బయటికి వెళ్ళటంతో తార నవ్వుతూ అతను వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయింది. అక్కడ సూర్య తారల జీవితం ముగిసిపోయింది. ఇక్కడ సరికొత్తగా మొదలైంది. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఇక కన్క్లూజన్ ఏంటంటే, జేపీ చనిపోయినా కూడా అతను పాతిన వేళ్ళు అక్కడక్కడ ఉంటూనే ఉంటాయి. సూర్య అనే సూర్యాబాయ్ అన్న నిజం అండర్ వరల్డ్ అందరికీ తెలిసిపోయింది. సో సూర్యాబాయ్ బ్రతికుంటే వాళ్ళకి ఎప్పటికైనా ప్రమాదమే కాబట్టి సూర్యుని చంపడానికి ప్రయత్నిస్తారని ఆదిత్యకి తెలుసు. అందుకే ఆదిత్య సూర్యుని సేఫ్ ప్లేస్లో షూట్ చేసి హాస్పిటల్లో నందిని ద్వారా చనిపోయినట్టు నాటకమాడించాడు. అక్కడ స్పృహలో లేని తారని కూడా పక్కకి తప్పించి తాను కూడా చనిపోయినట్టు లోకాన్ని నమ్మించాడు. ఆ తర్వాత ఇద్దరిని సేఫ్గా సూర్య తండ్రితో పాటు సిటీ దాటించేశారు. ఆయనకి వేరే దారి దొరకలేదు. అప్పుడే దేవకి తల్లి గుర్తొచ్చింది. దాంతో కొడుకు కోడలిని తీసుకుని ఆవిడ దగ్గరికి వచ్చాడు. చేతులు జోడించి క్షమాపణ చెప్తూ ఆవిడ కాళ్ళ మీద పడేసరికి కూతుర్ని తీసుకుపోయాడనే కోపమున్నా అదంతా మనవన్ని చూడగానే ఎగిరిపోయింది. ఆవిడ ఒంటరి జీవితానికి ఒక ఆసరా లభించింది. సూర్య తారలకి ఒక కొత్త జీవితం లభించింది. ఇంతటితో కథ ముగిసింది. కథ ఎలా ఉంది అనేది కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాల్ని తెలియచేయండి. మరి ఒక కొత్త అప్డేట్తో మీ ముందుకు వస్తాను.